క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మీకందరికి కూడా యేసు ప్రభు పరిశుద్ధ నామములో శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. దైవ జ్ఞానము ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేకమైనటువంటి ఆశీర్వాదకరమైన విషయములు ప్రసారం చేయబడుతూ ఉన్నాయి. టీవీ ద్వారా మాత్రమే కాకుండా ఈ యొక్క సందేశాలు యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉంటూ ఉన్నాయని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు ఉన్నాడా? దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? పరిశుద్ధాత్మ ఎవరు? మరణం తర్వాత ఏమి జరుగుతుంది? పరలోకమునకు వెళ్ళేవారు ఎవరు? పరలోకములో విందు ఉంటుందా? ఇలాంటి అనేకమైనటువంటి అమూల్యమైనటువంటి అంశాలు సందేశాల రూపంలో అందించబడి ఉంటూ ఉన్నాయి. ఈ సందేశాలన్నీ కూడా యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి. దైవ జ్ఞానం పాల్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే మీరు ఆ యొక్క సందేశాలు ఉన్న వీడియోలన్నీ కూడా చూడవచ్చు. వాటన్నిటినీ కూడా చూడండి. చూసిన తరువాత మీకు నచ్చినట్లయితే వాటిని లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మీకు మరి నోటిఫికేషన్ ముందుగానే వచ్చే విధంగా మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మేము అందించేటువంటి సందేశాలన్నీ కూడా అవి అందించడానికి ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి, మీరు చూడవచ్చు. కాబట్టి ఈ యొక్క ఛానల్ని లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, ఈ యొక్క సందేశాల గురించి మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయటం, ఇవన్నీ చేయటం ద్వారా ఈ యొక్క అమూల్యమైనటువంటి సందేశాలు అనేక మందికి యూట్యూబ్ అందించేటువంటి అవకాశం కలుగుతుంది. ఎవరైతే ఏ సందేశాలైతే ఎక్కువ సబ్స్క్రైబ్ చేయబడతాయో, లైక్ చేయబడతాయో, కామెంట్ చేయబడతాయో, షేర్ చేయబడతాయో అలాంటి సందేశాలని యూట్యూబ్ ఆటోమేటిక్గా అనేక మందికి, వందల మందికి, వేల మందికి అందిస్తుంది. కాబట్టి ఈ సత్యాలు మీకు ప్రయోజనకరము అనిపిస్తే, దీవెనకరము అనిపిస్తే వీటిని మీరు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబములని బహుగా దీవించునుగాక. ఇక ఈరోజు మన ధ్యానాంశంలోనికి వద్దాం. గత కొంతకాలముగా అబ్రహాము యొక్క ఆశీర్వాదాల గురించి నేను సందేశాలు అందిస్తూ ఉన్నాను. ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనాన్ని ఆధారం చేసుకొని యెహోవా అబ్రహామును అన్ని విషయముల్లో ఆశీర్వదించెను అనేటువంటి లేఖనాన్ని ఆధారం చేసుకొని మరి కొన్ని సందేశాలు అందించడం జరిగింది. అవన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి. మీరు వాటిని చూసి దేవుని దీవెనలు పొందండి. యెహోవా అబ్రహామును అన్ని విషయముల్లో ఆశీర్వదించెను అనే ఈ యొక్క మాట దేవుడు అబ్రహాము జీవితంలో నెరవేర్చడానికి గల కారణము ఏమై ఉన్నది అనేటువంటి విషయాన్ని గత కొన్ని వీడియోల్లో అందించాను. గత సందేశాల్లో వాటిని అందించడం జరిగింది. మరి మొదటగా ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనంలో నుంచి అబ్రహాము యెహోవాకు బలిపీఠము కట్టాడు అని, యెహోవా నామమున ప్రార్థన చేశాడు అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్పడం జరిగింది. బలిపీఠము కట్టటము, ప్రార్థన చేయటము ఆశీర్వాదములకు అది ప్రారంభపు అడుగులుగా నేను తెలియచేశాను. బలిపీఠము అనేటువంటిది దేన్ని సూచిస్తూ ఉన్నది అనగా, బలిపీఠము దగ్గర మనిషి యొక్క పాపములకు ప్రాయచిత్తము చేయటం జరిగేది. ప్రాయచిత్తము అనగా పాపాలకు రావలసినటువంటి శిక్ష పరిహరించేటువంటి కార్యక్రమం. మరి ఆ యొక్క కార్యక్రమం పూర్తయిన తరువాత పొరపాట్లు లేదా తప్పులు, పాపాలు చేసిన మనిషికి దేవుని క్షమాపణ లభిస్తుంది. బలిపీఠం దగ్గర ప్రాయచిత్తం జరుగుతుంది, క్షమాపణ లభిస్తుందని తెలియచేయడం జరిగింది.
క్షమాపణ పొందిన వ్యక్తి బలిపీఠం దగ్గర ఏం చేస్తాడనగా ఆరాధన చేస్తాడు అని చెప్పటం జరిగింది. కాబట్టి బలిపీఠం అనేది ప్రాయచిత్తమునకు, క్షమాపణ పొందిన వ్యక్తి దేవుణ్ణి ఆరాధించటము, స్తుతించటమునకు అది గుర్తుగా ఉన్నది, సూచనగా ఉన్నది. ఏ వ్యక్తి జీవితంలో అయితే పాపముల విషయమై పశ్చాత్తాపం కలిగి దేవుని యొద్దకు వచ్చి తన పాపాలు ఒప్పుకొని క్షమాపణ కోరుకుంటాడో ఆ వ్యక్తికి దేవుడి యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయని మొదట చెప్పడం జరిగింది. అలాగనే ఏ వ్యక్తి అయితే దేవుడు తనకు చేసినటువంటి మేలులను బట్టి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటాడో, దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటాడో అలాంటి వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తాడు అని చెప్పడం జరిగింది. ఈ వివరాలన్నీ గత సందేశాల్లో ఉన్నాయి, సందేశాలు యూట్యూబ్లో ఉన్నాయి, చూడండి. ఆ తర్వాత ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనంలో అబ్రాహాము యెహోవా నామమున ప్రార్థన చేశాడని చెప్పడం జరిగింది. ప్రార్థన వలన దీవెనలు వస్తాయి. ప్రార్థన లేకుండా ఉంటే దేవుని దీవెనలు పొందలేము. మరి అడగండి మీకు ఇయ్యబడును అన్నాడు దేవుడు. అడగకుండా ఉంటే ఇయ్యబట్టం అనేది ఉండదు. మీరు దేవుని అడగనందున మీకేమీ దొరకట్లేదని యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది. కాబట్టి దేవుణ్ణి అడగటం నిర్లక్ష్యం చేయకూడదు, ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థన చేయటం వల్ల, దేవునికి ప్రాధాన్యత ఇవ్వటం వల్ల, దేవునితో సహవాసం చేయటం వల్ల వ్యక్తి జీవితానికి మేలు కలుగుతుంది అనే విషయాన్ని గత సందేశాల్లో చెప్పాను. ఇక ప్రార్థనలో రెండవ భాగము ఏలియా ప్రార్థన కూడా జ్ఞాపకం చేశాను. ఏలియా మన వంటి స్వభావం గలవాడే కానీ ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెననే మాటలు చెప్పడం జరిగింది. కాబట్టి ఏలియా మన వంటి స్వభావం గలవాడే కానీ అయితే ఆయన ప్రార్థన చాలా పట్టుదల కలిగిన ప్రార్థన. వర్షం విషయంలో ఆయన చేసిన పట్టుదల కలిగిన ప్రార్థన ఎలాంటిదో మరి గత సందేశాల్లో చెప్పాను. ఈ విధంగా అబ్రాహాము జీవితంలో యెహోవా అన్ని విషయంలో ఆశీర్వదించాడనేటువంటి ఆ మాట మనం చూసినప్పుడు అన్ని విషయాల్లో దేవుడు దీవిస్తాడని, దీవించాలంటే ఈ అడుగులు, ఈ తొలి అడుగులు, ఈ ప్రారంభ అడుగులు, ఈ స్టెప్స్ అనేటువంటి మన జీవితాల్లో, ఈ ప్రొసీజర్ అనేది మన జీవితాల్లో ఉండాలనే విషయాన్ని గత సందేశాల్లో చెప్పాను. అలాగే అబ్రాహాము మరి మెసపటోమియా నుంచి కానానుకు రావటం గురించి చెప్పడం జరిగింది, విశ్వాసం గురించి చెప్పడం జరిగింది. వీటన్నిటి వెనక కూడా అబ్రహాము చేసిన పనులన్నిటి వెనక కూడా ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి అర్థాలని కూడా చెప్పటం అనేటువంటిది సంఘానికి అన్వయించి, విశ్వాసికి అన్వయించి ఈ సత్యాలు చెప్పటం జరిగింది. గత సందేశంలో మరి అబ్రహాము కానానుకు వచ్చెను అనేటువంటి విషయాన్ని చెప్పాను. ఆదికాండము 12వ అధ్యాయము 5వ వచనమునందు అబ్రాహాము తన భార్య అయిన శారైని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తాను వారు ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. కనాను దేశమునకు వచ్చిరి అనే మాట మరి గత సందేశంలో చెప్పాను. కనాను దేశానికి రావటం అంటే ఏమిటి అర్థము? కనాను దేశానికి రావటం అనే దానికి ఒక అర్థము, అబ్రహాము కనానుకు రావటము వెనక ఉన్నటువంటి అర్థము ఒకటి గత సందేశంలో చెప్పాను. కనానుకు రావటం ద్వారా అబ్రహాము దీవించబడ్డాడు. కనానుకు రాకుండా ఉంటే అబ్రహాముకు ఆశీర్వాదం ఉండేది కాదు. దేవుడు చెప్పాడు 12వ అధ్యాయం 1వ వచనంలో, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములో నీ యందు ఆశీర్వదింపబడిన అబ్రాహాముతో అనగా, దేవుడు చెప్తున్న అబ్రాహాము లేచి వెళ్ళు, నేను చూపించే దేశానికి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. భూమి యొక్క సమస్త వంశాలు కూడా నీ ద్వారా ఆశీర్వదింపబడతాయి అని చెప్పినప్పుడు అబ్రహాము వెళ్ళాడు, కనానుకు వెళ్ళాడు.
కనానుకు వెళ్ళటం అనేటువంటిది అతడు ఆశీర్వాదాలు పొందటానికి కారణమైనది, హేతువైనది. కనానుకు పోకుంటే ఆశీర్వాదం లేదు. ఈ విషయాన్ని గతంలో చెప్పాను. కనానుకు రావటం అంటే అర్థం ఏంటనగా, అబ్రహాము ఆయన పుట్టిందేమో మెసపటోమియాలో, ఆయన వచ్చిందేమో కానానుకి. మెసపటోమియా నుంచి కానానుకి ఆయన బయలుదేరి వచ్చాడు. అంటే తాను ఏ స్థలంలో అయితే ఉన్నాడో ఆ స్థలంలో నుంచి బయలుదేరి దేవుడు చూపించిన దేశానికి అబ్రహాము వచ్చాడు. దీని వెనకున్న అర్థం ఏమిటంటే, మరి మనము ఆశీర్వదింపబడాలి అంటే దేవుని రాజ్యములోకి మనం రావాలి. మనము అంధకార సంబంధమైన అధికారము కింద ఉన్నాము. అక్కడి నుంచి బయలుదేరి దేవుడు చూపించేటువంటి ప్రదేశానికి, దేశానికి మనం రావాలి అనేటువంటి చెప్పడం. దీని అర్థం ఏంటంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం ప్రకారము, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేని నీతో నిత్యం చెప్పుచునని యేసయ్య చెప్పాడు. కాబట్టి నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించటం అంటే, ఒక వ్యక్తి యేసు ప్రభువును నమ్మి తన పాపాలు ఒప్పుకోవటము, క్షమాపణ కోరుకోవటము, ప్రాయశ్చిత్తం పొందటము, పరిశుద్ధపరచబట్టము ఒక భాగం అయితే, బలిపీఠం దగ్గర జరిగితే, కనానుకు రావటం అనేది నీటి మూలముగా జన్మించడం బాప్తీసానికి గుర్తని చెప్పడం జరిగింది. అనగా మెసపటోమియా నుంచి కనానుకు రావటం, అంధకార సంబంధమైన అధికారంలోంచి దేవుని రాజ్యంలోకి రావాలంటే నీటి మూలంగా జన్మించాలని చెప్పడం, బాప్తీసం గురించి చెప్పడం జరిగింది. ఈ వివరాలన్నీ కూడా సందేశంలో చెప్పారు. ఈ రోజున కనానుకు రావటం వెనక ఉన్నటువంటి మరొక ఆత్మీయమైనటువంటి అర్థాన్ని తెలియచేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. అబ్రహాము మెసపటోమియా నుంచి కనానుకు వచ్చాడు. కల్దీయుల ఊరనే పట్టణంలో నుంచి ఆయన బయలుదేరి, మరి మెసపటోమియా నుంచి బయలుదేరి దేవుడు చూపించిన దేశమైన కనానుకు వచ్చాడు. దీని వెనకున్న ఆత్మీయ అర్థం ఏంటి అని చూసినట్లయితే, కనాను అనేటువంటిది దేవుని యొక్క మందిరం ఉన్నటువంటి స్థలము. అనగా కనానులో దేవుని మందిర స్థలము ఉన్నది. అప్పుడు మందిరం లేదు. అబ్రహాం వచ్చే సమయానికి కనాన్లో మందిరం లేదు. మందిరం ఎప్పుడు కట్టబడింది? సొలొమోను కాలంలో. అబ్రహాము, అతని కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు, తర్వాత వారి సంతానం దావీదు కాలం, తర్వాత సొలొమోను కాలంలో. అంటే అబ్రహాము తర్వాత ఇంచుమించు 1000 సంవత్సరాల తర్వాత ఈ యొక్క మందిరం కట్టబడింది అక్కడ కనాన్ దేశంలో. అయితే మందిరం కట్టబడింది 1000 సంవత్సరాల తర్వాతే, కానీ మందిరం యొక్క స్థలం మాత్రం అబ్రహాము పుట్టక ముందు నుంచి అక్కడ ఉన్నది. మందిర స్థలం అంటే మందిరం ఉన్న స్థానం అది. ఇది మందిరాన్ని సూచిస్తూ ఉన్నది. కనానుకు రావటము అంటే మందిరానికి రావటము లేదా సంగమునకు రావటమునకు అది సూచనగా ఉన్నది. కొన్ని విషయాలు బైబిల్లో ఆ మాటలు దేవుడు రాయించటం వెనక ఉన్న ఉద్దేశాలు ఆయన మనకు బయలుపరిచినప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. అవి మామూలుగా మనం చదివేటప్పుడు సాధారణంగా ఉంటాయి. అయితే దేవుడు దాని వెనక ఉన్న అర్థాన్ని మనకు చూపించినప్పుడు, మన కన్నులు తెరిచినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అదే 119వ కీర్తనలు అంటాడు, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరువు. ఆ మాట నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, 119వ కీర్తన 18వ వచనం, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువు. ధర్మశాస్త్రంలో కొన్ని సంగతులు ఉన్నాయి. అవి ధర్మశాస్త్రంలో లేదా దేవుని వాక్యంలో ఉంటాయి. అవి చూడాలంటే దేవుడు మన కన్నులు తెరవాలి. కన్నులు తెరిచినప్పుడు అందులో అద్భుతమైన ఆశ్చర్యకరమైన మర్మాలు, సత్యాలు మనకు కనపడతాయి. ఆయన కన్నులు తెరవకుంటే మామూలుగా చదువుకుంటా పోతుంటాం బైబిల్ని. మన కన్నులు తెరిచినప్పుడు మనకు అందులో ఉండే ఆశ్చర్యకర సంగతులు కనపడతాయి. ఈ కనాను కూడా ఒక ఆశ్చర్యకరమైన సంగతి. ఇందులో దాగి ఉన్నటువంటి సత్యం కూడా ఆశ్చర్యకరమైనటువంటి సంగతి అయి ఉన్నది. మెసపటోమియా నుంచి కానానుకు రావటము,
కానానుకు వచ్చినప్పుడు ఆశీర్వదింపబడతారు. మెసొపొటేమియా నుంచి కానానుకు రావటం అంటే మన ఇంటి దగ్గర నుంచి దేవుని యొక్క సంఘానికి రావటానికి అది గుర్తుగా ఉన్నది. మెసొపొటేమియా మన ఇల్లు అయితే కానాను అనేది దేవుని మందిరము లేదా దేవుని సంఘము. మనము మన ఇంట్లో ఉన్నట్లయితే మనకి ఆ ఆశీర్వాదం అనేది రాదు. మనకి ఎప్పుడు ఆశీర్వాదం వస్తుంది అనగా మనము కానానుకు వచ్చినప్పుడు మాత్రమే మనం ఆశీర్వదింపబడతాం. అనగా దేవుని మందిరానికి దేవుని సంఘానికి వచ్చినప్పుడు మాత్రమే మనం దీవించబడతాము. అదే విషయం ఇక్కడ మనం చూస్తాం. ఎందుకంటే దేవుని మందిరం ఉన్న స్థలము కానాను. మందిరం ఉన్న స్థలములో తర్వాత మందిరం కట్టబడింది. మందిరం ఉన్నటువంటి స్థలాన్ని దేవుడు ఎన్నుకున్నాడు, అక్కడ మందిరం కట్టి ఇచ్చాడు. ఆ మందిరం అనేటువంటిది దేవునికి అది నివాస స్థలముగా ఆనాడు ఉంటూ వచ్చింది. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం గమనించినప్పుడు అక్కడ ఈ విధంగా రాయబడి ఉన్నది. అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. దేవుడు ఆలయములో ఎవరు ఉంటారంటే దేవుడు ఉంటాడు. దేవుడు ఉండే స్థలము అది. అక్కడికి వచ్చినప్పుడు నీవు దీవించబడతావు. దేవుని మందిరానికి రాకపోతే ఇంట్లో కూర్చొని ఉంటే ఆ దీవెన నువ్వు అనుభవించలేవు. నువ్వు దేవుని నమ్మిన వ్యక్తివైనప్పటికీ కూడా దేవుని మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే కొన్ని దీవెనలు నీకు వస్తాయి. ఇంట్లో అవి రావు. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని మందిరము లేదా సంఘము ఆరాధనా స్థలమునకు రావలసి ఉన్నది. తప్పకుండా రావాలి. ఆ దినాల్లో అయితే అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో వాళ్ళు ప్రతి దినము కూడా సహవాసంగా కూడుకునేవారు, ప్రార్థన చేసేవారు, అపోస్తల బోధలో ఉండేవారు, రొట్టె విరుచులు ఎడతెగక ఉన్నారు. అందుకని గొప్ప ఆత్మ సంబంధమైన బలాన్ని వారు అనుభవించటం జరిగింది. ఈ దినాల్లో కూడా అలాంటి పరిస్థితి ఉంటే తప్పకుండా దేవుని యొక్క దీవెనలు అనేటువంటివి అనుభవిస్తారు. యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. అందుకని దేవుని దగ్గర దేవుని మందిరంలో దీవెన ఉన్నది. 118వ కీర్తనలో ఒక మాటను నేను చదివి వినిపిస్తాను. కీర్తనల గ్రంథము 118వ కీర్తన 26వ వచనం. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదముందునుగాక. యెహోవా మందిరములో నుండి మిమ్ము దీవించుచున్నాము. యెహోవా మందిరములో నుంచి మిమ్మల్ని దీవిస్తున్నాము. సో ఎక్కడి నుంచి దీవెన వస్తుంది? మందిరములో నుంచి దీవెన వస్తుంది. మందిరములో నుంచి ఆశీర్వాదం వస్తుంది. మందిరం అనేది దేవునికి నివాసం, అది ఆశీర్వాదములకు నిలయము. అది నీవు ఆశీర్వదింపబడాలి అంటే తప్పకుండా సంఘమునకు ఆరాధనకు నువ్వు తప్పకుండా హాజరు కావాలి. అప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు. అక్కడ దేవుడు ఉన్నాడు. దేవుడు మాత్రమేనా? దేవుని ఆశీర్వాదం ఉన్నది. మరొక మాటను నేను ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయం 30వ వచనంలో చదువుతాను, గమనించండి. కాబట్టి నీవు ఈ మాటలన్నీ వారికి ప్రకటించి ఇలాగు చెప్పవలెను. ఉన్న స్థలములోంచి యెహోవా గర్జించున్నాడు. తన పరిశుద్ధాలయములోంచి తన స్వరము వినిపించుచున్నాడు. తన పరిశుద్ధాలయములోంచి తన స్వరం వినిపిస్తున్నాడు. పరిశుద్ధాలయంలో ఏముంది అనగా దేవుని స్వరము అక్కడ వినపడుతూ ఉన్నది. కాబట్టి దేవుడు అక్కడ ఉన్నాడు. దేవుడు ఆశీర్వాదం అక్కడ ఉన్నది. దేవుని యొక్క స్వరము ఆయన సేవకుల ద్వారా, దేవుని వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు విన్నుగాకని చెప్పబడిన ప్రకారము ఆత్మదేవుడు అక్కడ ఉండి మాట్లాడుచూ ఉన్నాడు. ఇంకొక మాట అపోస్తల కార్యములో రాయబడినది. అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 17వ వచనం చదువుతాను. అంతటా నేను యెరూషలేముకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచూ ఉండగా పరవశుడనై ప్రభువును చూచి తిని. దేవాలయములో
ప్రభువును చూచి తిని అనేటువంటి అనుభవం. దేవాలయములు ఎవరున్నారు? ప్రభువు ఉన్నాడు. ప్రభువు ఉన్నాడు, ప్రభువు కనపడుతున్నాడు, ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రభువు యొక్క ఆశీర్వాదం ఉన్నది మందిరములో లేదా సంఘములో. ఆనాడు మందిరం అనేది ఈనాటి సంఘానికి ముందు గుర్తుగా ఉన్నది. ఆ మందిరం అనేటువంటిది ఆనాడు కట్టబడిన మందిరము నేటి సంఘమునకు అది ముందు గుర్తుగా ఉన్నది. అసలైనటువంటిది మందిరము అనేటువంటిది సంఘమే, దేవుని సంఘమే. యేసు ప్రభు వచ్చింది సంఘము కోసం, రేపు రెండవ రాకడలో తీసుకొని వెళ్ళేది సంఘమును. కాబట్టి సంఘము చాలా కీలకమైనది. అందుకనే సంఘము గురించి కొరింథీ మొదటి పత్రికలో రాయబడిన మాట నేను చదివి వినిపిస్తాను. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరెరుగరా? గమనించారా? మీరు దేవుని ఆలయము. ఎవరు దేవుని ఆలయము? సంఘము దేవుని ఆలయము. ఆనాడు ఉన్నటువంటి ఆలయము అది భౌతికమైనటువంటిది. ఈనాడు ఉన్నటువంటి ఆలయము నిజమైనది, ఆత్మ సంబంధమైనది. అందుకని మొదటి పేతురు 2వ అధ్యాయము 5వ వచనములో దేవుడు ఈ విధంగా రాయించాడు. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరము. ఆనాడు ఉన్నటువంటిది రాళ్లతో కట్టబడిన భౌతికమైన మందిరము. ఈనాడు కట్టబడుచు ఉన్నటువంటిది ఆత్మ సంబంధమైన సజీవమైన మందిరం, కదిలే మందిరము. దేవుని సంఘము ఒక చోట నుంచి మరో చోటుకు మూవ్ అవుతూ ఉంటుంది. ప్రపంచం అంతా కూడా అది మూవ్ అవుతూ ఉంటుంది. ప్రపంచం అంతా విస్తరిస్తూ ఉంటుంది, వ్యాపిస్తూ ఉంటుంది. సంఘము కదులుతూ ఉండే సంఘము, పనిచేసేటువంటి సంఘము, పనిచేసే ఆలయము, జీవము కలిగినటువంటి ఆలయము. అందుకనే మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో ఉన్నాడని మీరు ఎరుగురా. దేవుడు ఉండే స్థలం ఏదంటే సంఘం. ఆనాడు దేవుడు ఉండే స్థలము పరిశుద్ధాలయము. అది ఈనాటి సంఘానికి గుర్తని చెప్పడం జరిగింది. ఈనాడు దేవుడు ఎక్కడున్నాడు అంటే సంఘములో ఉన్నాడు. యేసు ప్రభు అన్నాడు మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం. ఏలయనగా 2-3 నా నామం ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను. యేసు ప్రభు ఎక్కడ ఉంటాడంట? ఎక్కడైతే 2-3 ఆయన నామంలో కూడి ఉంటారో. అంటే ఇది సంఘానికి గుర్తుగా ఉన్న మాట. 2-3 వ్యక్తులు యేసు ప్రభు నామంలో కూడి ఉన్న చోట యేసు ప్రభు వారి మధ్యలో ఉంటా అన్నాడు. 2-3 కంటే ఎక్కువ ఉంటే 2 ఉంటాడు, 3 ఉంటాడు, ఎక్కువ మంది ఉన్నా ఉంటాడు. కాబట్టి ఆయన ఉండేటువంటి దేవుడు. ఎక్కడ ఉండే దేవుడు? సంఘములో ఉండే దేవుడు. సంఘమే ఆలయమై ఉన్నది. ఆలయములో ప్రభు నివాసము చేయుచూ ఉన్నాడు. కాబట్టి ఆ ఆలయానికి వచ్చినప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు, సంఘమునకు వచ్చినప్పుడు ఆశీర్వదింపబడతావు. ఎందుకంటే సంఘములో దేవుడున్నాడు, సంఘములో దేవుని యొక్క స్వరం వినపడుతూ ఉన్నది, సంఘములో దేవుని యొక్క ఆశీర్వాదములు ఉన్నాయి, సంఘములో దేవుడు ప్రత్యక్షతను అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి సంఘమునకు రావాలి. ఇంకొక మాట ఉంది మత్తయి సువార్తలో. మత్తయి సువార్త 16వ అధ్యాయములో 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నీతో చెప్పుచున్నాను. అంటే పాతాళ లోక ద్వారాలంటే దుష్టశక్తులు, పాతాళ లోకం ఉండే శక్తులు, అపవాది వాడికి సంబంధించిన దురాత్మలు,
వీటి పవర్స్ అన్నీ కూడా సంఘం దగ్గరికి వచ్చేసరికి అవి నిలబడలేకుండా పోతాయి అని చెప్తున్నాడు ప్రభు. అంటే సంఘంలో అంత పవర్ ఉంచాడు దేవుడు. దేవుని నమ్మిన ప్రజలలో వారితో మాట్లాడుతూ పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలవంతుడి మీద మీకు అధికారం ఇచ్చాను అంటాడు యేసు ప్రభు లోకాసు వార్తలో. కాబట్టి అధికారము సంఘములో ఉన్నది, శక్తి సంఘములో ఉన్నది. కాబట్టి సంఘమునకు వ్యక్తి వచ్చినప్పుడు అతను ఎలాంటి సమస్యలో ఉన్నవాడైనప్పటికి కూడా సంఘము ద్వారా, సంఘ ప్రార్థనల ద్వారా, సంఘ పరిచర్య ద్వారా ఆ వ్యక్తి స్వస్థత పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎంత భయంకరమైనటువంటి అనారోగ్యంలో ఉన్నప్పటికీ, ఎంత తీవ్రమైన దుష్టశక్తులతో బాధింపబడుతూ ఉన్నప్పటికీ, మరి ఎలాంటి దుర్వ్యసనాల్లో ఉన్నప్పటికీ ఆలయానికి వచ్చినప్పుడు దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది కాబట్టి ఆ సన్నిధి కాంతి వారి మీద ప్రసరింప చేయబడి వారికి ఉండే సమస్యల నుంచి విడుదల పొంది వారు ఆశీర్వాదం అనుభవిస్తారు. కాబట్టి మెసపటోమియా నుంచి కానానుకు రావటము అనేటువంటిది మన ఇంటి నుంచి దేవుని మందిరానికి రావటాన్ని అది సూచిస్తూ ఉన్నది. మెసపటోమియాలో ఉంటే ఆశీర్వాదం రాదు, కానానుకు వస్తేనే ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి కానానుకు వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలి, అనగా దేవుని మందిరానికి వచ్చి దేవుడు సిద్ధపరిచిన దీవెనలు పొందాల్సిందిగా ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తున్నాను. మీరు మీ సమీపంలో ఉన్నటువంటి సంఘాలకు, ఆలయాలకు వెళ్ళి అక్కడ ఆరాధనలో పాల్గొంటూ క్రమం తప్పకుండా అక్కడ అటెండ్ అవుతూ ఉన్నట్లయితే మీకున్న సమస్యల నుంచి మీరు విడుదల పొంది దేవుని ఆశీర్వాదం అనుభవించే స్థితిలోనికి మీరు వస్తారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆ రీతిగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన దేవా, నీ పరిశుద్ధ నామానికి కోట్లాది వందనాలు. ఈ యొక్క వాక్యాన్ని చూస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలని మీరు ఆశీర్వదించండి. రక్షణ లేని వారిని రక్షించండి, పడిపోయిన వారిని లేవనెత్తండి తండ్రి. మరి రక్షింపండి వారిని స్థిరపరిచి, బలపరిచి, అభివృద్ధి పొందించండి. మీరు త్వరలో రాబోతూ ఉన్నారు. మీరు రాకడకు ప్రజలను సిద్ధపరిచేటువంటి స్థలము దేవుని మందిరము, దేవుని యొక్క సంఘము. అక్కడికి ప్రజలు వచ్చి అక్కడ వాళ్ళు సంపూర్ణంగా పరిశుద్ధపరచబడి, నూతనపరచబడి, నాయన సంఘ వధువు వలె సిద్ధపరచబడి రెండవ రాకడలో ఎత్తబడే విధంగా, నీ శాశ్వతమైన దీవెనలు పొందే విధంగా వాక్యం వినుచున్న వారిని, వారి కుటుంబాలను దీవించి వారందరూ కూడా ఎక్కడ ఉన్నప్పటికి కూడా వివిధ ప్రదేశాల నుంచి బయలుదేరి నాయన మెసపటోమియా నుంచి కానానుకు అబ్రహాం వచ్చినట్లుగా తమ గృహాల నుంచి బయలుదేరి దేవుని మందిర సంఘ సహవాసమునకు వచ్చి దేవుని ఆశీర్వాదం అనుభవించేలాగిన బిడ్డలందరినీ దీవించమని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి ఉన్న నీ దాసుని కుటుంబాన్ని మీరు ఆశీర్వించి క్షేమాన్ని కలిగించవలసిందిగా మా ప్రభువు, మా రక్షకుడు, జీవాధిపతి యేసుక్రీస్తు దివ్యనామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి, సమాధానము, సకల ఆశీర్వాదములు వాక్యం వినుచున్న వారి కుటుంబములు వారికి కలిగిన సమస్తములకు సదాకాలము తోడై ఉండుగాక. ఆమేన్.